విహారీ అందరి ముందు ఎందుకమ్మా తనని అడిగి ఇబ్బంది పెడుతున్నారు? మీకు కావాల్సింది అసలు లక్ష్మి భర్త ఎవరో కదా తెలియాలి కదా. నేను చెప్తానమ్మా లక్ష్మి భర్తని ఎవరో అని నాకు తెలుసు, అంతా తెలుసు నాకు, నేనే చెప్తాను. ఇంకా దాన్ని దాచిపెట్టాల్సిన అవసరం లేదు అని విహారీ బాధగా అంటాడు. తనని అడిగి అడిగి పదే పదే ప్రశ్నించి ఎందుకు వేధిస్తున్నారు? తన భర్త ఎవరో కాదు, తన మెడలో తాళి కట్టి వదిలేసిన భర్త, అలాగే తనని మోసం చేసిన భర్త, అన్నీ నేనే. తన మెడలో సాక్షాత్తు ఈ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, లక్ష్మిని పెళ్లి చేసుకున్నది నేనే, నా అర్ధాంగితను అని అంటూ ఇంకా వేద మంత్రాల సాక్షిగా, అగ్ని సాక్షిగా, పంచభూతాల సాక్షిగా అందరి మధ్యన పెళ్లి చేసుకున్నాను నేను. లక్ష్మి మెడలో తాళి కట్టిన భర్తని నేను, తను నా అర్ధాంగి అని అంటాడు విహారీ. ఆ మాట వినేసరికి ఒక్కసారిగా పద్మాక్షి షాక్ అవుతుంది. అందరికీ తెలుసు కాబట్టి ఇంకా అందరూ ఇంకా నార్మల్గా టెన్షన్గా బాధగా చూస్తూ ఉంటారు. ఇక సహస్ర ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే విహారీ చెప్తూ ఉంటే విహారీని షాకింగ్గా చూస్తూ ఉంటుంది యమున. విహారీ ఇలా అంటాడు, చెప్పాను కదమ్మా తనే నా భార్య, నేనే తన భర్తని, మా ఇద్దరికి వేద మంత్రాల సాక్షిగా పెళ్ళైంది, ఇంకా మీరు తనని బాధ పెట్టాల్సిన అవసరం లేదు అని అంటూ విహారీ అంటాడు. అప్పుడే యమున అలా చూస్తూ ఉంటుంది. ఇంకా దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను తనే నా భార్య అని చెప్పి విహారీ అంటాడు.